చలసాని శ్రీనివాస్ గారు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా అంతే ఉంది, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధర పడిపోయింది. తర్వాత టమాటా, మరీ ఘోరంగా ఉల్లిపాయ అయితే రైతుల దగ్గర ₹1 కొనే పరిస్థితి లేదు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు రావు, మార్కెట్కి తీసుకొస్తే ధర తక్కువ ఉందని అక్కడ పారబోయాల్సింది తప్పితే గార్బేజ్లో తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా రావు, హమాలీ ఖర్చులు కూడా రావు. టమాటా అది మనం ఎప్పుడు ఉన్నదే నిత్యకృత్యం. బాధాకరం. ధరల స్థిరీకరణ అని చెప్పి క్రితంసారి ప్రభుత్వాలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రభుత్వాలు మాట్లాడాయి. 5,000 కోట్లు అన్నారు, 2,000 కోట్లు అన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు. మార్కెట్ నుంచి కొనుగోలు చేసి అది ఇంతకుముందు కూడా ఉంది కదా, ఇంతకుముందు మార్కెట్లో నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఉల్లిపాయల రేట్లు పెరిగిపోయి ₹100 అయిపోయిన రోజు సందర్భాల్లో కూడా మార్కెట్లో మహారాష్ట్ర నుంచి ఇంకో చోట నుంచి కంగారు పడుతుందని చెప్పి కోటాతో కూడా ఉల్లిపాయలు చూసారా మీరు? అవును అవును, ఆధార్ కార్డు త్రూ ఆధార్ కార్డు లిమిట్గా ఇన్ని కేజీలని ఇచ్చారు. ఉల్లిపాయ, టమాటాలు కూడా మనం చూసాము 40, 50, 60, 70 రూపాయలు కూడా రోజులు ఉన్నాయి. టమాటాది ఒకటి చెప్తున్నాను, అంటే నేను రైతుల పక్షం అని వ్యతిరేకం కాదని నేను రైతుల పక్షం ఉంటాను. కానీ టమాటాకి ఒక 5-6 సీజన్స్ తర్వాత ఒక సీజన్లో డౌన్ అవుతుంది. అందువలన ఆ సీజన్లో గబ్బుకుని ఎక్కువ వేసిన వాళ్ళు ఇబ్బంది పడతారు. ప్రాసెసింగ్ యూనిట్. కానీ అదే మదనపల్లిలో నేను వెళ్ళొచ్చానండి. మదనపల్లి తర్వాత మొత్తం ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, కొత్తకోట మండలం కానీ, లేకపోతే ఇక్కడి నుంచి కది దాటిన తర్వాత అన్ని ప్రాంతాలు అక్కడ వరకు వాయిలపాడు లెఫ్ట్ సైడ్ ప్రాంతాలన్నింటిలో కూడా వేస్తారండి బెంగళూరు. అక్కడ ఈ జ్యూస్ తయారు చేసే కెచప్ ఇవన్నీ చేస్తారు కదా, చేసే కర్మాగారాలు ఒకటి పెట్టిందా సక్సెస్ కాకుండా కూడా ఇవాళ మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఉత్తరాది వ్యాపారులు వచ్చేసారు. దాదాపు 100 లోకల్ ఉండేరు. మొత్తం కంట్రోల్, కొనకూడదంటే కొనకూడదు, కొనాలంటే ఈ పరిస్థితి వచ్చేసిందండి చాలా వరకు. ఇవాళ వాళ్ళ కంట్రోల్లో వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికన్నా గుర్తుకు తెచ్చుకొని వాళ్ళని ఆదుకునే విధంగా మీరే రాష్ట్ర ప్రభుత్వమే ఒక టొమాటో జ్యూస్ కానీ, పల్ప్ కానీ, మీరు ఏదైతే కెచప్స్ కానీ, మనం హెయిన్స్ ఇవన్నీ కొంటా ఉంటాం చూసారా, మ్యాగీ దాంట్లో కూడా ఇవన్నీ ఉంటాయి. టమాటాది వాళ్ళు ఎంత కొంటున్నారు, వీళ్ళకి ఎంత కొంటున్నారు, మీరు న్యాయపరంగా చేసి మీకు లాస్ రాదు. డెఫినెట్గా మీరు ఎక్స్పోర్ట్స్ విదేశాలకి, ఎందుకంటే మీరు అథెంటిక్గా మీరు పెట్టి పురుగు మందులు తక్కువ కొడితేనే ఎక్కువ తీసుకుంటా అని చెప్పి విదేశాలకు కూడా చేసే అవకాశం మీకు. ఎక్కడైతే టమాటా ఎక్కువ పండిస్తున్నారో, మరీ ముఖ్యంగా మీరు చెప్పిన మదనపల్లి ఆ ఏరియా ఒక నోడల్ కేంద్రంగా ఏర్పాటు చేసి ఒకటి 2 పెట్టారండి. బయట వచ్చిన ప్రైవేట్ కేంద్రాలు కూడా అటకెక్కిచ్చేసారు కొంతమంది. ఇది కార్టెల్ నడుస్తూ ఉంటుంది, అహ్మదాబాద్ కార్టెల్ కొన్ని చోట్ల. ఇక ఉల్లి విషయంలోకి వస్తేనండి, ఆన్లైన్ సిస్టమ్ చేయకూడదా? ఆన్లైన్ అంటే మనం దాన్ని ఆల్టర్నేటివ్గా వాల్యూ యాడెడ్గా చేయించాల్సింది. ఆన్లైన్ కొంత అవుతుంది. ఈ వాల్యూ యాడెడ్ సిస్టమ్గా చేస్తే దానికి ఎక్కువైనా సరే ఆ రోజు తీసుకుని స్టోర్ చేసుకుని మనకు ఉంటుంది. ఇప్పుడు పాలు ఉన్నాయనుకోండి, పాలు పౌడర్ చేస్తాం. పెరిషబుల్ ఐటమ్స్ని కొన్ని పాలే మరీ కొన్ని పెరిషబుల్ ఐటమ్స్ చేయాలి. ఇక రెండోది ఉల్లి మహారాష్ట్ర నుంచి వస్తాయండి. తర్వాత మన కర్నూలు కానీ, తెలంగాణ కొన్ని చోట్ల ప్రాంతాలు కానీ, ఇది ఉల్లి అనేది ఏమవుతుందంటే ఇది కూడా ఒకసారి ఎక్కువ వేసేవని చెప్పంటే వాతావరణ పరిస్థితులు అనుకూలించి సప్లై డిమాండ్ ఆ రోజు ఎక్కువ ఉంది కదా, రేట్ ఎక్కువ వచ్చిందని ఎక్కువ వేసేయడం జరుగుతుంది కొన్ని చోట్ల. ఈ సర్కిల్ వల్ల కొంత ఇబ్బంది ఉంది. మనం ఉల్లిని మళ్ళీ పౌడర్ చేయడానికి కదా, ఉల్లి కూడా ఉల్లి ఆయిల్ ఏదైతే ఉందో హెయిర్ దానికి వాడుతున్నారండి. అనేక ఔషధాలు దానికి వాడే, దీని మీద ఎక్స్ప్లోర్ చేయాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మీరు అది రీసెర్చ్ అన్నారు కాబట్టి చెప్తున్నా. మనకి మామూలుగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు, వ్యవసాయ విస్తరణ అధికారులు మండలానికి ఒకళ్ళు ఉంటారు. సమతుల్యం ఎక్కడ ఏది వేయాలి, డిమాండ్ ఏది ఉంది, సప్లై ఎంతవరకు ఉంది, సప్లై ఎంతవరకు కావాలి, ఎంత ఆక్యుపెన్సీ ఉంటుంది అనేది అర్థమవుతుంది వాళ్ళకి. దాని ప్రకారం ఒక బ్యాలెన్స్ చేయడానికి లేదా అంటే ఏం చేస్తారంటే, మన ఇప్పుడు పొగాకు వేసేవారనుకోండి, పొగాకు అనుమతి తీసుకుని వేయాలి. అవును. అలాగే కొన్ని పంటలకు అనుమతులు తీసుకోకుండా వేయకూడదు, దాన్ని ధ్వంసం చేస్తారు అధికారులు వచ్చి. అవును. అలాగే మీరు ఒక్కటి వినండి, ఏమవుతుందంటే వరి కేసీఆర్ గారు ఏ వద్దురా బాబు అని చెప్పి మొత్తుకున్నారు. ఇవాళ వేసే ఆ నీళ్లు అదృష్టవశాత్తు ఆ రోజు నీళ్ళు ఎక్కువ వేయడం. ఇవాళ తెలంగాణ మొత్తం మీద దేశ చరిత్రలో ఇట్ సర్పాస్ లాంగ్ బ్యాక్ ఆంధ్రప్రదేశ్ దాటి ద రైస్ బౌల్ ఆఫ్ ఇండియా తెలంగాణ 2,80,00,000. అసలు మామూలుగా దిగుబడి రావట్లేదు, కానీ సన్నబియ్యం రావాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా రైతులు ఒకసారి ఏంటంటే వాళ్ళు రేట్ వచ్చింది కదా అని మానిటరింగ్ వ్యవస్థ, అడ్వాన్స్ మానిటరింగ్ వ్యవస్థ ఉండాలి.
దీనికి కోఆర్డినేషన్ ఉండాలి, దానికి ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే కోఆర్డినేషన్ అనేసరికి సంఘటిత రంగంగా మారాల్సిన ఆవశ్యకత కూడా సంఘటన మీరు అదానికి అంబానీకి అప్పచెప్పాల్సిన పరిస్థితి, వాళ్ళు లాజిస్టిక్ కేంద్రాలు వస్తున్నాయి, అది కూడా ప్రమాదకరం. అందువల్ల కోఆపరేటివ్గా ఏర్పడాల్సిన అవసరం. అది అనేది అదే సంఘటిత రంగం అంటే రైతులతో కోఆపరేటివ్ సంఘాలుగా ఏర్పడాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రభుత్వం ధరల స్థిరీకరణ అంటే రెండు ఉన్నాయి, వయసు వరుస. తక్కువ జరిగినప్పుడు దీన్ని స్టోరేజీలో పెడతాం, కోల్డ్ స్టోరేజ్లో పెడతాం, ఎక్కువ వచ్చినప్పుడు ఆ లాభం వస్తుంది కదా, అలాగే ఎక్కువ రేట్లు ఎక్కువ అయినప్పుడు బయట దగ్గర నుంచి కొని తీసుకొచ్చి దీన్ని ఆఫ్సెట్ చేయటం. అంటే ఏమవుతుందంటే మీకు డిమాండ్ సప్లైలో మీకు తెలుసు కదా, ఉప్పు మీ చిన్నప్పుడు ఇంకా మీరు చిన్నపిల్లలు అయి ఉంటారు, ఉప్పు షార్టేజ్ వచ్చింది దొరకదనగానే ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి పావు బస్తా. యూరియా పరిస్థితి కూడా అంతే కదా, యూరియా పరిస్థితి లేదండి, కొంత షార్టేజ్. తెలంగాణ 10 లక్షల తెలంగాణలో షార్టేజ్ ఖచ్చితంగా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అంత షార్టేజ్ కనపడపోయినా 4 జిల్లాల్లో మాత్రం షార్టేజ్. ఆంధ్రప్రదేశ్లో షార్టేజ్ లేకపోవడానికి బీజేపీ పాలిత రాష్ట్రం, కూటమి రాష్ట్రం కాబట్టి షార్టేజ్ లేదనుకో. 4 చోట్ల 56,870 టన్నులు 87,000 టన్నులు స్టోరేజ్ ఉందన్నారు. వర్షాలు పడితే విధానం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ యూరియా వద్దు, క్యాన్సర్ వస్తుంది, వచ్చే అవకాశం అంటే యూరియా కానీ పెస్టిసైడ్స్ వల్ల. ఒకటి మాత్రం చెప్తాను, పెస్టిసైడ్ వినియోగం తగ్గించుకోవాలి. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అనుకోదు మాకండి. ఇవాళ మన జనాల్లో దాదాపు 40-50 రకాల క్యాన్సర్లు ఉన్నాయేమో. బై ద టైం మేము వెళ్ళిపోయే సమయం ఆయనకి ఇంకో 20-30 ఏళ్ళకో లేదా రోజులు బాగుంటే రేపు వెళ్ళిపోవచ్చు. అంటే మన చేతిలో ఉందే లేదని కదండి ఆరోగ్యం డెఫినిషన్. ఈ సంవత్సరాల్లో 500 రకాల భయంకరమైన క్యాన్సర్లు ప్రజల్ని మానవాళ్ళని పట్టి పీడించబోయి వస్తున్నాయి. కాలుష్యం, వాతావరణంలో కాలుష్యం, పాలల్లో కాలుష్యం, ఇవాళ పురుగు మందులు ఇష్టం సింథటిక్ పెరిద్రాయిడ్ పోయిన తర్వాత ఇంకా దరిద్రంగా, ఘోరంగా, నీచంగా పెస్టిసైడ్స్ కంపెనీలు ఇలా ప్రచారం చేస్తూ ఉంటాయి. ఆ పురుగులకి ప్రతిస్పందించేది పెరిగిపోతుంది, శక్తి పెరిగిపోతుందని చెప్పి రోగనిరోధక శక్తి అంటే వాటికి, మనకు కాదు. ఈ మందు నిరోధక శక్తి పెరిగిపోయి ఇంకా చాలా ఇప్పుడు కొట్టే పవర్ చాలా. ఇది పంజాబ్లో నిజంగా నేను చెప్తాను, చంద్రబాబు నాయుడు గారి మీద కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ అడ్వైజబుల్. లెట్ దెమ్ గో టు ద పంజాబ్లో అత్యధిక కెమికల్స్ వాడుతున్నారు. క్యాన్సర్ అవడానికి నేను అంతర్జాతీయ దాన్ని చూసుకోండి. ఆంధ్రప్రదేశ్లో కూడా మేము చాలా చోట్ల చూస్తే ఈ కెమికల్స్ వాడటం అత్యధికంగా ఉంది. ఫారిన్ కంట్రీస్లో చాలా చోట్ల ఈ కెమికల్ రెసిడ్యూ ఉండటం వల్ల తిప్పి పంపించేస్తున్నారు. అందువల్ల ఇది ఇంకా పెరిగిపోయే పరిస్థితి రాకుండా ఇప్పుడు జెనెటికల్ జిఎం దాని గురించి మనం వ్యతిరేకించాం, కానీ దీని మీద తీసుకోవాల్సి ఇది చాలా మౌలిక సమస్య అండి. దీని బదులు ఇంకో చర్చ చెప్పాను మీకు, దువ్వాడ శ్రీనివాస్ గారు చర్చ పెడితే 10 లక్షల మంది 50 లక్షల మంది చూస్తారు. దయచేసి మీ పిల్లల్ని, భవిష్యత్ తరాలని బాగుండాలంటే జీవోత్సవాలుగా, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మా అన్న పదం బాధకం కలుగుతున్నా, అందరిలో ఉంటాం అందరం కూడా. రేపు పొద్దున్న మీ మనవడో మనలో జీవోత్సవాలుగా ఆక్సిజన్ పెట్టుకోకపోతే చర్మం బయట ఊడొచ్చే పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడే పర్యావరణాన్ని కాపాడండి. మనం పర్యావరణంతో పాటు భూమిని, ప్రకృతిని, మనం ప్రకృతికి సహకరిస్తూ మనం పెరగాలి తప్పితే ప్రకృతిని శాసిస్తాం, దాన్ని అధిగమిస్తాం, నేనే గొప్ప, మానవుడే గొప్ప, సైన్స్ గొప్ప అనుకుంటే సరైన విధానం కాదు. ఇవాళ ఎప్పటికైనా సరే మీరు అన్నారు ఈ న్యాచురల్ కలామిటీస్ అవుతుంది, దీనివల్ల కూడా ఈ పంటలు కొంత ఇబ్బంది, సైకిల్ ఇబ్బంది జరుగుతుంది. కనీసం మీరు దాన్ని అదుపులో పెట్టుకోండి. నిజంగా ఇంకోటి చెప్తున్నాను, నిర్మలా సీతారామన్ గారు గౌరవనీయురాలు, ఉల్లిఆవిడకు రేట్లు పెరిగిపోయినాయేమో 100 రూపాయలు అంటే మేము ఉల్లి తినాం, ఉల్లిఆవిడ తింటాడు. అదేంటండి ఆవిడ ఉల్లిపాయలు లేని గడుస్తుందా? లేదు, వాళ్ళకి చాలా మంది ఇప్పుడు జైన్స్ గీన్స్ ఉల్లిపాయలు ముట్టుకోరండి. అలాగే ఈవిడ అయ్యర్ గారు కదా, అయ్యర్లు కూడా ఓకే, సామాజికంగా కొంతమంది తినరు, ఓకే, కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇవాళ ఉల్లిపాయలు మేలు తల్లి కూడా చేయదని నానుడు ఉంది. అవును, యాక్చువల్ టమాటా మంద కాదండి, విదేశాల నుంచి వచ్చింది, వేరే సంగతి. బంగాళాదుంప మంద కాదు, విదేశం వేరేది, మన జీవన విధానంలో భాగమైపోయింది. అందువల్ల నా హంబుల్ రిక్వెస్ట్, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని సీరియస్గా తీసుకోవడమే కాకుండా ప్రజలు కూడా, మీరు వాళ్ళంతా కంట్రోల్, మీరు మందులు ఎంత కంట్రోల్ చేస్తారు, మీరు సాధ్యమైనంత వరకు కూడా ఈ ఏదైతే పెస్టిసైడ్స్ ఉన్నాయో, ఫెర్టిలైజర్స్లో అధికమైన వినియోగం అక్కర్లేదండి. వాళ్ళ ఆఫీసర్స్ ఏదైతే ఉన్నారో, ఒక అద్భుతమైన అగ్రికల్చర్ ఆఫీసర్ని మీరు అన్నట్లు ఉందో వాళ్ళని పెట్టి తీసుకెళ్తేనే బాగుంటుంది. నేను మళ్ళా చెప్తున్నాను, ఇష్టం వచ్చినట్టు ఫెర్టిలైజర్స్ కనుక వాడితే ఇబ్బందికరం. అలాగే ఈ సైకిల్ ఏదైతే ఉందో నేను ఇందాక చెప్పినట్టు ధరల స్థిరీకరణ ఇది ఎక్కువ వచ్చినప్పుడు లేదా తక్కువ వచ్చినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకునే విషయంగా, దాంతోపాటు ఇది ఎక్కువ స్టోరేజ్కి అందరాలండి. ఏది శీతలీకరణ గిడ్డంగులు, ఇవన్నీ కూడా దీనికి ఒక కోల్డ్ స్టోరేజ్లు, వీటిలన్నీ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నా భావన. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.